ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 47, 48 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 47వ శ్లోకం. భ్రువౌ భుగ్ని కించిద్ భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. దీని యొక్క భావము: అమ్మ, నీ కనుబొమ్మలు చెరకు వంటి వాని విల్లు వలె ఉన్నాయి. తుమ్మెదల వలె నల్లనైన నీ కనులు, పైన వంగి ఉన్న కనుబొమ్మలు మన్మథుడు వదలడానికి సిద్ధంగా ఉన్న వెంటిలాగా ఉన్నవి. పద్మస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే లలితానామాలతో దేవి కనుబొమ్మలు మన్మధుని మంగళ గృహమునకు కట్టిన తోరణాల వలె ఉన్నాయని వర్ణించారు. దేవి ముఖము మన్మధుని మంగళాగృహము కాగా వానిని తోరణములే కనుబొమ్మలు. దేవి చిదగ్నికుండమునందు ఆవిర్భవించినప్పుడు పూర్వాపరముల సంధ్యలోని సూర్య తేజస్సు ఆ దేవి కనుబొమ్మలని చెప్పారు. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి పూజాగృహంలో ఉంచి విధి విధానంగా 25 రోజులు పూజించాలి. ఈ శ్లోకమును ప్రతిరోజు 7000 సార్లు జపించాలి. భస్మం మీద ఈ యంత్రం రాస్తూ జపించి ఆ విభూతిని రక్షగా ధరించవచ్చును. తేనె, కొబ్బరికాయలు యథాశక్తి నివేదన చేయాలి. ఆ సాధనను భక్తిగా చేసిన వారికి దేవతయే వశములో ఉంటుంది. ప్రతిరోజు అరటి పండ్లు నివేదన చేసిన వారికి ఇస్తారు. మృత్యు వలె వశమవుతారు. దేవికి కావలసినవన్నీ చేస్తూ వంశంలో ఉంటుంది. మంత్రశాస్త్రములో వశీకరణకు అనేక కష్టమైన సాధనలు చెప్పారు. మహామోహన యంత్రమును జాతికాష్టమందు రాసి చందనముతో పూసి దానిపై అష్టదళమును ఉంచాలి. దానిపై పద్మంపై బీజాక్షరాలను రాయాలి. దానిని పూజలో ఉంచి మళ్ళీ జాజి మొదలైన పూలతో పూజించాలి. తెల్లని పూలతోనే పూజించాలి. పాలు, పాయసము నివేదన చేస్తూ 7 రోజులు చేయగా మిత్రులు, శత్రువులే కాదు ఆ దేవి కూడా వశమై ఉంటుందని భావము. ఇప్పుడు 48వ శ్లోకం. ఆహహా సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్ధరదలిత హేమాంబుజరుచిః సమాదత్తే సంధ్యాం దివస నిశయోరంతరశరీం. దీని యొక్క భావము: సూర్యచంద్రులు నీ నయన యుగలము. ఆ సూర్యచంద్రులు పగలు రాత్రిని కలిగించగా నీ 3వ కన్ను సంధ్యాకాలమును కలిగిస్తూ ఉన్నది. భక్త లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అనే లలితానామాలతో దేవీ లోచనములు చేపలతో పోల్చారు. చేప పిల్లలను చూపుల చేతనే వృద్ధి పొందిస్తూ ఉంటుంది, పాలివ్వదు. అలాగే శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేతనే భక్తులను పోషిస్తుంది అని అర్థము. దేవికి మీనాక్షి అనే పేరు ప్రసిద్ధం. కారుణ్య వారానిధి మీనాక్షి అని శంకరులు చెప్పారు. దేవి నేత్రములతో చూచినంత మాత్రం చేతనే సర్వవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. పై యంత్రమును బీజాక్షరం మంత్రంగా బంగారు రేకుపై వ్రాయించి షోడశోపచారములతో 19 రోజులు ఆరాధించాలి. పూజానంతరము పై శ్లోకాన్ని నియమంగా రోజుకు 1000 సార్లు జపించాలి. ప్రతిరోజు చిత్రాన్నము, తేనె, అరటి పండ్లు నివేదన చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజా జపం చేసిన సాధకునికి సర్వగ్రహ దోష నివారణ అయ్యి భయరహితుడై ఉంటాడు. అతని చేతితో విభూతి అనే కుంకుమ గాని ఇచ్చిన వారికి గ్రహదోషాలు నివృత్తి కాగలవు. మంత్ర గ్రంథాలలో సూర్య పూజన యంత్రము ఇవ్వబడింది. సూర్య సహస్రనామాలతో, ఎర్రని పుష్పాలతో, రక్తచందనంతో ఆ యంత్రాన్ని ఆరాధించి నిత్యము సూర్య నమస్కారములు చేయాలి అంటూ అష్టదిక్కుల వైపు ప్రదక్షిణ నమస్కారాలు చేసి నవగ్రహ జపము, నవగ్రహ ప్రీతికి దానం చేయాలి. అలా చేయడం వలన నవగ్రహ శాంతి కలిగి సాధకుడు సుఖంగా ఉంటారు. ఎవరి పేరుతో ఈ తంత్రం చేస్తే వారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయని శాస్త్రం యొక్క వాక్యము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం.